ఇంగ్లాండ్ దేశపు మహారాణి అయిన ఎలిజబెత్ గారిని దేవుడు ఎంతో దీవించారు, ఎంతో హెచ్చించారు. కానీ తనను దీవించిన దేవుని ఆమె నిర్లక్ష్యపెట్టింది. ఆమె తన మరణ పడకపై ఉన్నప్పుడు పేరు పొందిన గొప్ప గొప్ప వైద్యులందరూ కూడా ఆమె ప్రాణ రక్షణకు ఆమెను కాపాడాలని ఎంతో ప్రయత్నించారు. కానీ ఫలితమేమీ దక్కలేదు. ఆమె ఇక కొద్ది క్షణాల్లో చనిపోతున్నది అని తెలియజేయబడినప్పుడు ఆమె ఏడవడం ప్రారంభించింది. ఆమె ఏడుస్తుంది, ఏడుస్తుంది, రోదిస్తుంది. నాకు కనీసం ఒక్క క్షణమైన ఆయుష్ను పెంచండి, నేను మీకు కొన్ని మిలియన్ల వెండి బంగారు నాణాలను ఇస్తాను, నా ఆయుష్ను పెంచండి అని బిగ్గరగా ఏడ్చింది. ఎలిజబెత్ గారికి ఈ భూమిపై ఎంతో పేరు ప్రఖ్యాతలున్నాయి. 10,000 జతల వెండి బంగారాలతో పొదిగింపబడిన విలువైన వస్త్రాలున్నాయి. గొప్ప అధికారము, సూర్యుడు అస్తమించని మహారాజ్యము కలిగి ఉన్న ఎలిజబెత్ రాణి గారు ఏమంటున్నారు? ఒక్క క్షణం ఆయుష్ను పెంచమని కోరుతున్నారు. ఆ మరణ పడక మీద ఉన్నటువంటి ఎలిజబెత్ రాణి ఆ యొక్క చివరి క్షణాలు కూడా ఏడుస్తూ ఏడుస్తూ చనిపోయింది. ఎంత ఏడ్చినను, ఎంత ఒక్క సెకండ్ అయినా ఆయుష్ పెంచమని రోధించినను ఆమె మరణించక తప్పలేదు. బైబిల్లో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు? ఈ లోకంలో మనం ఇంకనూ భూమి మీద సజీవంగా ఉన్నాము అంటే ఆయన మనకు ఆయుష్నిస్తున్నాడు. కాబట్టి ఎలిజబెత్ రాణి కొన్ని మిలియన్ల డాలర్లు ఇస్తానన్నా కూడా ఒక్క సెకండ్ కూడా ఆయుష్ పొడిగించుకోలేకపోయింది. ఈరోజు మనం ఒక అడుగు తీసి అడుగు వేస్తున్నాము అంటే, మరో సెకండ్ మన ఉచ్ఛ్వాస నిశ్వాస సాగుతుంది అంటే, మన చేతులు పని చేస్తున్నవి అంటే, మన కాళ్ళు నడవగలుగుతున్నాయి అంటే, మన కళ్ళు చూడగలుగుతున్నాయి అంటే, మన గుండె ఇంకా కొట్టుకుంటుంది అంటే, ఇంకా మనలో రక్త ప్రసరణ జరుగుతుంది అంటే, మన ఊపిరితిత్తులు ఇంకా పనిచేస్తున్నవి అంటే, మన చెవులు ఇంకా వినగలుగుతున్నవి అంటే, భూమి మీద మన పేరు ఇంకా పిలువబడుతుంది అంటే ఆయన ఆయుష్నిస్తున్నాడు. కాబట్టి ప్రతిరోజు ఆయన ఇచ్చిన ఆయుష్ని బట్టి మనం కృతజ్ఞులమై బ్రతకాలి. ఈ నూతన మాసంలో మనం అడుగు పెట్టబడ్డాము అంటే ఆయన కృప మాత్రమే. అందుకే చెప్దామా, నేనేమై ఉన్నానో నీ కృపయ్యా అంటూ అందరము కలిసి ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దాం. మనం ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము మనం శ్రేష్టమైనది ఏదైనా ఇవ్వగలుగుతాము అంటే అది కృతజ్ఞత. కాబట్టి కృతజ్ఞతాస్తుతులతో ఆయనని సంతోషపెడదాం, ఆయనకి సమీపంగా జీవిద్దాం.